మనకు చాలా నచ్చిన వ్యక్తి మనకు అస్సలు నచ్చిన విషయాన్ని తెలియకుండా చేస్తే ఇన్ని రోజులు వాడు చేసిన మంచి విషయాలని మన కళ్ళకి అస్సలు కనపడు. చివరిగా చేసిన చెడ్డ విషయమే పెద్దగా కనపడుతుంది. ఈ మధ్య మన బాధని చెప్పుకుంటుంటే వినేటప్పుడు బాగానే వింటున్నారండి, కానీ పక్కిలు మోసేస్తున్నారు. మన మనుషులు ఎలాంటి వాళ్ళంటే, నువ్వు 20 కాదు 30 సంవత్సరాలు మంచి చెయ్యి. నువ్వు చేసిన ఈ 30 సంవత్సరాల మంచి కన్నా చివర ఎప్పుడో ఒకప్పుడు ఒక చిన్న నింద పడుతుంది చూడు, దాన్నే పట్టుకుని వేలాడతాం. ముందు జరిగిన మంచినంతా మర్చిపోతాం. చివరిగా వచ్చిన నిందని చుట్టూ 10 మందికి చేరుస్తాం. ఇంతేనా మనం? ఇంతకు మించి ఎదగం. చెప్పండి సార్. కడుపుకు మించిన భోజనం, అర్హతకు మించిన ఆశ, అవసరానికి మించిన డబ్బు అరగదు సార్. మామూలుగానే మా బంధువులు మమ్మల్ని అసలు కలుపుకోరు. చుట్టుపక్కలే ఉంటారు, కానీ అసలు పట్టించుకోరు. వాళ్ళ పిల్లలతో కూడా ఆడుకునిచ్చేవారు కదా బావా. ఎక్కడైనా మా నాన్న ఎదురు పడితే కూడా పట్టించుకోకుండా చూసి చూడనట్టు వెళ్ళిపోతారు. ఆ వయసులో నాకు అది చాలా బాధేస్తుంది. ఎవరిని ఏమనడానికి లేదు బావా. ఎవడికి వాడు వాడికి మంచోడే. అంతా పాపిష్టి డబ్బు వల్ల వచ్చింది. మన వల్ల ఇంకోళ్ళకి ఏమి అవ్వకూడదు బాబా, వాళ్ళ కర్మ కాలేపోతారు. నువ్వు ఇలా ఉన్నావేంట్రా? ఎప్పుడు ఇలాగే ఉంది మారు.